చూసారా రిబ్బన్ పకోడీ ఎంత బాగుందో. క్రిస్పీగా కమ్మగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మరి దీన్ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా వెడల్పు లాంటి గిన్నె తీసుకుని అందులోకి పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు పొడిపి పిండిని వేసుకోవాలి. దీనివల్ల రిబ్బన్ పకోడీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల రిబ్బన్ పకోడీ గుల్లగా టేస్ట్గా వస్తాయి. ఈ రెండు ఒకసారి కలుపుకుని ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాముని కొద్దిగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని బియ్యం పిండి, శనగపిండి కలిపిన బేసినీలో వేసుకోవాలి. ఆ తరువాత కాచిన నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి ఈ మిశ్రమాలన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే పిండి పర్ఫెక్ట్గా తయారవుతుంది. రిబ్బన్ పకోడీకి పిండి ఈ విధంగా కలుపుకోవటం చాలా ముఖ్యం. అలాగే పిండిని కలుపుకున్నాక దాన్ని మూతపెట్టి 1/2 గంట నుండి అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనకు మురుకులు గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేటు ఉంటుంది కదా, ఆ ప్లేటు వేసేసుకుని ఈ పిండిని అందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేయించడానికి సరిపడా నూనె వేసుకుని నూనె కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చూస్తే వెంటనే పైకి రావాలి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒకవైపున పూర్తిగా నురగ తగ్గాక రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కాలనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి అంతా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన రిబ్బన్ పకోడీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి.